వ్యూహం ఏంది హల్చల్ నడుస్తుంది? వ్యూహం ట్రైలర్ చూసిన వ్యూహం 1 వ్యూహం 2 ఒక రేంజ్ లో ఉందన్న. ఎట్లా అంటే ఆంధ్ర రాజకీయాలు అర్థం కానోడికి వ్యూహం సినిమా ఒక ట్రైలర్ లో 5 నిమిషాల్లో వాడికి ఆంధ్ర రాజకీయాలు అర్థమైపోతాయి. అట్లా ఉందన్న. కానీ ఆర్జీవికి నిజంగా ఒకసారి తిట్టాలా అనిపిస్తుంది, ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి ఫేస్ ని ఎక్కడ పడతాడో తెలియదన్న. సేమ్ జగన్ ఎట్లున్నాడో అట్లున్నాడు, పవన్ కళ్యాణ్ ఎట్లున్నాడో అట్లుంది, జగన్ గారి మిస్సెస్ ఎట్లుందో అట్లుంది. ఏం ఎదుగుతాడన్న క్యారెక్టర్లు నిజంగా చెప్తానా. అంటే వీళ్ళు సినీ ఫీల్డ్ ఉండరు, దగ్గరకు ఉండరు. ఎక్కడో నార్మల్ జీవితం గడిపేటోళ్ళని వాళ్ళని తీసుకొచ్చి తీర్చిదిద్ది అలా యాక్టింగ్ చేయించడం. కానీ నిజంగా ఆర్జీవి గారికి హ్యాట్స్ ఆఫ్ అనాలి. డైరెక్షన్ లో ఆర్జీవి గారు అంటే తగ్గిపోయారు, కానీ మళ్ళీ ఉద్యమిస్తారు ఈ మూవీతో అని అనుకోవచ్చు అన్న. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవడంలో తప్పు లేదనిపించింది అన్న. ఎందుకంటే దాంట్లో నిజంగానే బాగా పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నట్టు ఉన్నాయన్న. అంటే ఘోరం అన్నగా. ఇక ఆ లెవెల్ కి ఎవరు చూపిలేరు పవన్ కళ్యాణ్ అంత కింద స్థాయికి దించి. ఏమనంటే ఆర్జీవి అంటాడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాడు, పవన్ కళ్యాణ్ నా ఫ్యాన్ కాబట్టి ఇది సినిమా తీస్తున్నా అంటాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమో తిట్టేటట్టే ఉంటాడు. అన్న ఆయన భయపడ్డా మనం ఎన్ని చెప్పినా వేస్ట్. ఎందుకంటే మనం ఇలాంటి ఆయన కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్జీవి. ఇక ఆ ట్యాగ్ లైన్ పోదు, కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్జీవి. ఆయనకి ఏంటంటే కోర్టులు అంటే ఇష్టం, కోర్టులకు పోవాలి, గొడవలు జరగాలంటే ఇష్టం. ఆయన ఎవరు ఏం చేయలేరు అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, చంద్రబాబు నాయుడు ఫ్యాన్ ఎవరు ఏం చేయలేరు. అది హెడ్ తెస్తే కోర్టు ఇవ్వడం అది కోపంలో అన్న మాటలు, కానీ దాంట్లో నిజం లేదు. ఒకవేళ నిజంగానే ఎవరైనా నిజమే అని అనుకొని పోయి ఆయన చంపి తలకాయ తీసుకుపోయి ఇస్తే కూడా ₹1,00,000 కూడా రావు, బొక్కలు వేస్తారు, బెయిల్ కూడా రాదు. అంతే అన్న. ఎందుకంటే అంటే చేయలేరు అన్న. ఇది అన్న ఓన్లీ మాటలు తప్ప ఏం లేదు. జనాలు ఏమో మాటలు మాట్లాడతారు, కానీ రామ్ గోపాల్ వర్మ గారు మాటలు మాట్లాడరు, ఆయన చేతలు కూడా చేయరు, ఓన్లీ స్క్రీన్ లో చూపించుకుంటారు. అట్లా అన్న సినిమా బాగుంటది అన్న. డబ్బులు అయితే వస్తాయి, డబ్బులు రాకపోతే జగన్ గారు ఇచ్చేస్తారు. ఏముంది నెగిటివిటీ చేయడంలో ఏముందన్న. ఇప్పుడు డబ్బులు రాలే, సినిమా డబ్బుల కోసం తీస్తాడు ఆర్జీవి, జగన్ గారు డబ్బులు ఇస్తారు. బాగా 10 కోట్లు తీసుకో, 20 కోట్లు తీసుకో, నువ్వు 50 కోట్లు తీసుకో, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ తీసుకో, నీకెందుకురా డబ్బులు, నేను ఇస్తా అన్ని సినిమాలది. చంద్రబాబు బ్లేమ్ చేసుకుంటే సినిమాది, పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేసుకుంటే సినిమాది, అట్లా నడుస్తుంది. ఇక డేరింగ్ అనేది ఆయనకి పుట్టుకతోనే ఉందన్న. అది ఇక ఆయన ఒక సైడ్ తీసుకుండు, ఇక రెండో సైడ్ ని ఇక ఆయన ఎట్లయినా చూపిస్తాడన్న. అంతే. ఇక ఆయనకి నచ్చిన వాళ్ళని ఎంత పైకి లేపుతాడో, నచ్చని వాళ్ళు అంత కిందికి దించుతాడు. ఆయన అవతల పక్కన ఎంత పెద్దోడైనా సరే వాళ్ళ అంటే ఒక నార్మల్ పర్సన్ అంటే ఫ్యాన్స్ పోయి కొట్టొచ్చు, కానీ ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. ఆయన్ని టచ్ చేయాలన్నా కూడా వాళ్ళకి తెలుసు. అంటే పెద్ద పెద్దోళ్ళు కూడా చూస్తారు పవన్ కళ్యాణ్ అటు సైడ్, వీళ్ళు కూడా ట్రైలర్ చూస్తారు, చూసి ఏం చేయలేరు అన్న. ఎందుకంటే ఆయన కల్పిత పాత్రలు అంటాడు. పవన్ ని తీసి రావని అంటాడు, చంద్రబాబు నాయుడు చూసి ఏదో ఒకటి రామ్మోహన్ రాయుడు అని పెడతాడు, జగన్ తీసి గజన్ అంటాడు. అట్లా రివర్స్ పేర్లు పెడతాడు, కోర్టులకు పోతాడు, సుప్రీంకోర్టుకు పోతాడు, సినిమా తీస్తాడు. బ్యాక్ సపోర్ట్ ఉన్నదన్న, ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ అయితే ఉంది. అదే అధికార పార్టీ సపోర్ట్ అయితే ఉంది. సపోర్ట్ లేకుండా చేయలేడు, కానీ సపోర్ట్ లేకుండా చేయగలుగుతాడా అని అంటే చేయగలుగుతాడనే చెప్పాలి. ఎందుకంటే చాలా చేసి చూపించాడు, సపోర్ట్ లేనప్పుడు కూడా చేసి చూపించండి. వేరే వంగవేటి లాంటి సినిమాలు తీసిండు, మరి అప్పుడు ఎవరు సపోర్ట్ ఉందన్న? ఎవరు సపోర్ట్ లేదు. చాలా మంది అంటారు దావూద్ ఇబ్రాహిం సపోర్ట్ ఉంది, దావూద్ ఇబ్రాహింకి ఈయనకి సంబంధం ఏందన్న? అట్లా. ఓకే అన్న, థ్యాంక్ యూ. వ్యూహంలో ఆడలంచ్ జరిగింది కదా, పవన్ కళ్యాణ్ గారు తిట్టారా ఆర్జీవి? ఎలా అసలే ఇప్పుడు ఆర్జీవి ఒక టైంలో ఆర్జీవి అంటే కనుక ఒక మంచి డైరెక్టర్ అనమాట. సో ఆల్రెడీ వేణుస్వామి కూడా చెప్పడం జరిగింది, ఒక మంచి స్టేజ్కి వెళ్ళేటోళ్ళు మళ్ళీ డౌన్ అయ్యారు ఎవరన్నా అంటే ఒకళ్ళు కేఏ పాల్, ఒకడు ఆర్జీవి అని చెప్పిండు. అత్యంత తెలివైన వాళ్ళు. సో ఆర్జీవికి ఉన్న టాలెంట్కి మంచి కమర్షియల్ మూవీస్ తీసుకోవచ్చు. సో ఈరోజు బిజినెస్ మ్యాన్ హిట్ అవ్వడం కారణం కూడా రామ్ గోపాల్ వర్మనే, ఓపెన్గా చెప్పాలంటే. బట్ ఇలాంటి ఒకళ్ళ దగ్గర డబ్బులు కమ్ముడిపోయి ఇలాంటి సినిమాలు తీయడం అనేది అంత కరెక్ట్ కాదు. సో మనం చూసుకుంటే ఇంతకుముందు కూడా ప్రీవియస్ లక్ష్మీ ఎన్టీఆర్ ఇంకా వంగవీటి సినిమాలు కూడా తీశారు. సో ఆయన తీసుకోవడం పోవడం తప్ప జనాల్లో కూడా ఎవరు కూడా ఆదర్శించరు అన్నమాట సినిమాలు.
అంటే దీని వెనకాల ఎవరైనా హస్తం ఉందంటావా థీమ్ అని చెప్పట్లేమన్నా? హస్తం ఉందని చెప్పడం ఏందన్న, ఆల్రెడీ ఒక వేరే పార్టీ వాళ్ళు ఆడియో లాంచ్ రావడం జరిగింది. సో వాళ్ళ పేర్లు చెప్పడం మన తరమంది చూసినాం కదా. రోజా గారు కూడా ఉన్నారు కదా, రోజా గారు చెప్పారు ఇంత డేర్గా సినిమా ఎవరైనా తీయాలంటే అది ఆర్జీవి అని చెప్పి. సో ఒకవేళ ఆ సినిమాలో ఆ పార్టీని ఒకవేళ కించపరిస్తే వాళ్ళకి తెలిసేది పెయిన్ ఏందనేది. సో దీని మీద నారా లోకేష్ కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మేము అలాంటివి ఏం పట్టించుకోము, బట్ నన్ను ఎన్నోసార్లు కించపరిచినా కూడా నేను పట్టించుకోమని చెప్పి అన్నాడు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారన్న ఆర్జీ మీద, దాని మీద మీ అభిప్రాయం? అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా సార్లు ఫైర్ అయ్యారు. బట్ పవన్ కళ్యాణ్ తెలుసు ఆర్జీవి అంటే కనుక ఒక వేస్ట్ ఫెలో, మన ఆ గురించి పట్టించుకుని మన టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే ఏం లేదు. ఒక విధంగా చెప్పాలంటే బురదలో రాయేస్తే మనమే పడుతుంది అన్న కాన్సెప్ట్ లో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్. సో దీని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇలాంటి సినిమాలు ఆయన తీసుకుంటూ పోతాడు. కూర్చొని ఆర్జీవి తలకాయ చేస్తే ₹1 ఇస్తానంటారు. అవునా, TV5 లో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి పవన్ కళ్యాణ్ ఆర్జీవి పళ్ళు రాలకొట్టడానికి వెళ్ళడం జరిగింది. ఇక ఆయన ఏదో దాగుడు మూతలాగా అనమాట. ఆయన ఒక మంచి మల్టీ టాలెంటెడ్ పర్సన్, బట్ ఆయన క్యారెక్టర్ ఆయనే డిసప్పాయింట్ చేసుకుంటున్నాడు. ఆర్జీవి ఇంటికి మన నైట్ చుట్టుముట్టారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మన ఆర్జీవి డెన్కి చుట్టు పెట్టారు. అంటే ముంబై పారిపోవడం అన్నది కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఉంటే డేర్గా హైదరాబాద్ లో ఉంటే సమాధానం చెప్పాలి. అదే ముంబై వెళ్ళిపోయి దాక్కునే కాదు కదా. ఓవరాల్గా సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? నాకు తెలిసినంత వరకు అంటే ఆర్జీవి ఉన్న స్టైల్ ప్రకారం ట్రైలర్ అయితే మంచిగా కట్ చేశాడు. బట్ సినిమా అనేది కొంచెం ఏదైతే టీడీపీ ఉందో కొంచెం వాళ్ళని యాంటీగా ఉండబోతుంది సినిమా. థ్యాంక్ యూ.